పట్లోల్ల సంజీవ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఉంటుంది నారాయణఖేడ్. సో దీంట్లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన పట్లోల్ల సంజీవ రెడ్డి విజయం సాధించారు. సో నాటి ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి ఓట్ షేర్ ఎంత, మెజారిటీ ఎంతో చూద్దాం. ఓట్ షేర్ చూస్తున్నాం 47.09 ఓట్ షేర్తో ఆయన విజయం సాధించారు. ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత అంటే 6,547 ఓట్ల మెజారిటీతో అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డి పైన ఆయన విజయం సాధించారు. ఇక నారాయణఖేడ్ నియోజకవర్గంలో పట్లోల్ల సంజీవ రెడ్డికి ఇప్పుడు జనాదరణ ఎంత ఉంది, ఆయన పనితీరు పైన జనం ఏమనుకుంటున్నారు, జనం ఎటువంటి స్కోర్ ఇచ్చారు, బిగ్ టీవీ సర్వేలో ఏం చెప్పారో మనం చూద్దాం. సో ఆయనకు అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారో ముందు చూద్దాం. అసెంబ్లీకి ఎన్ని రోజులు హాజరయ్యారంటే 55 రోజులు అసెంబ్లీ నడిస్తే దాంట్లో 45 రోజులు హాజరయ్యారు. సో ఆయన 10 రోజులు ఆబ్సెంట్ అయ్యారు అసెంబ్లీకి. ఇక ప్లస్ పాయింట్స్ ఏం చెప్పారు పట్లోల్ల సంజీవ రెడ్డికి సంబంధించి బిగ్ టీవీ సర్వేలో. వివిధ అభివృద్ధి పనులకు 550 కోట్లు మంజూరు చేయించారు. సెగ్మెంట్లో యాక్టివ్గా ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఉంటున్నారు. అభివృద్ధి పనులకు వరుసగా శంకుస్థాపనలు చేయడం అనేది కూడా ప్లస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ సంగమేశ్వర బసవేశ్వర ప్రాజెక్టు పనులు అనేవి కూడా ప్లస్ పాయింట్గా ఉన్నాయి. సో వాటి ద్వారా సింగూరు జలాశయం ద్వారా దాదాపుగా 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి చుట్టుపక్కల చాలా వరకు ఆ నీళ్ళు అందే అవకాశం ఉంటుంది. సో నారాయణఖేడు, ఆందోలు, జహీరాబాదు, సంగారెడ్డి నియోజకవర్గాలన్నీ కూడా వాటితో ఆ నీళ్లతో బాగా సస్యశ్యామలమయ్యే అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చొరవ చూపించారు. ఆ తర్వాత నారాయణఖేడు బీదర్, దీనికి ఒక 40 కిలోమీటర్ల దూరం ఉంటుంది నారాయణఖేడు అండ్ బీదర్కి ఆ హైవే పనులు మొదలయ్యాయి. నెక్స్ట్ సో మైనస్ పాయింట్స్ చూద్దాం. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ చూద్దాం. మైనస్ పాయింట్స్ జనం వలసలు కంటిన్యూ అవుతున్నాయి. అయినా కూడా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి. అక్కడి నుంచి జనం చాలా చోట్లకి వలస వెళ్తుంటారు, విదేశాలకు కూడా వెళ్తూ ఉంటారు, గల్ఫ్ కంట్రీస్ కూడా వెళ్తుంటారు కొన్ని చోట్ల నుంచి. సో అది తగ్గించాల్సినటువంటి అవసరం ఉంటుందనేది మైనస్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ షట్కార్ పట్లోల్ల క్యాడర్ మధ్య ఘర్షణలు. షట్కార్ అంటే సురేష్ షట్కార్ అనే మాజీ పార్లమెంటు సభ్యుడైన సో ఇరు వర్గాల మధ్య కొంచెం ఘర్షణలు జరుగుతున్నాయని. నెరవేరని తడ్కల్ కొత్త మండలం, అది కొత్త మండలం అనేది చేయాల్సినటువంటి డిమాండ్ ఉంది, అది కూడా నెరవేరకపోవడం మైనస్ పాయింట్గా కనిపిస్తుంది. సో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. ఇక జనం ఏం కోరుకుంటున్నారు ఎమ్మెల్యే సంజీవ రెడ్డి దగ్గర నుంచి, ఏం కోరుకుంటున్నారు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు. సెగ్మెంట్లో కనెక్టివిటీ రోడ్లు నిర్మించాలి, మంజీరా నుంచి తాగునీళ్లు కావాలి, నిరుద్యోగము తర్వాత వలసల్ని తగ్గించాలి. నిరుద్యోగాలు తగ్గించాలంటే అక్కడ ఏమైనా కంపెనీలు పెట్టేటువంటి ప్రయత్నం కావచ్చు, అక్కడ ఎట్లా వాటిని పెంచడం వల్ల ఉపాధి అవకాశాలు స్థానికంగా పెంచడం వల్ల వలసలు అనేవి ఆగిపోతాయి, ఆ ప్రయత్నం జరగాలి. నెక్స్ట్ స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించాలి, తర్వాత నల్లవాగు ఎత్తిపోతల పూర్తి చేయాలనేది జనం కోరుకుంటూ ఉన్నారు. సో ఇక జనం ఏం కోరుకుంటున్నారు మనం చూసాం. ప్లస్ పాయింట్స్ ఏంటో చూసాం, మైనస్ పాయింట్స్ ఏంటో చూసాం. మరి నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోల్ల సంజీవ రెడ్డికి బిగ్ టీవీలో వచ్చినటువంటి బిగ్ టీవీ సర్వేలో వచ్చినటువంటి రిజల్ట్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. రిజల్ట్ మనం చూస్తున్నాం. అనుకూలం 45%, వ్యతిరేకం 20%, తటస్థం 35%. సో అనుకూలమే మనం ప్రామాణికంగా తీసుకుంటాం, స్కోర్గా అదే ఫైనల్గా తీసుకుంటాం. కాబట్టి అఫ్కోర్స్ వ్యతిరేకత తక్కువగానే కనపడుతున్నా కూడా రాబోయే రోజుల్లో వ్యతిరేకత పెంచుకోకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. తటస్థం కూడా మరింతగా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తద్వారా అనుకూలతను పెంచుకోవచ్చు. సో చాలా వరకు ఇంకా జనంతో మమేకం కావాలి, నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు చాలా కోరుకుంటున్నారు. సో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు, అయినా కూడా ప్రజలతో మరింతగా యాక్టివ్గా సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చెందించాల్సిన అవసరం ఉంటుంది. సో పట్లోల్ల సంజీవ రెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే గారు, ఇది మీ స్కోరు. బిగ్ టీవీ సమగ్రంగా చేసినటువంటి సర్వేలో మీ నియోజకవర్గ ప్రజలు చెప్పినటువంటి వివరాల ఆధారంగా బిగ్ టీవీ మీకు ఇస్తున్న స్కోర్ ఎంత అంటే 45%.